డార్క్ రియాలిటీ ఆఫ్ డేటా సైన్స్ కోర్స్ జనరల్గా ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ డార్క్ రియాలిటీ ఆఫ్ ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జనరల్గా ఏంటి అంటే డేటా సైన్స్ కి ఫ్రెషర్ కి జాబ్స్ ఉంటాయా అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయా, అసలు దీని గురించి ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. అండ్ డైరెక్ట్ గా నేను డేటా సైన్స్ కోర్స్ నేర్చేసుకున్నాను, నాకు జాబ్ ఇచ్చేస్తారా అంటే అలాంటి పరిస్థితి అనేది డేటా సైన్స్ లో ఉండదు. అండ్ డేటా సైన్స్ లో ఎస్పెషల్లీ ఖచ్చితంగా మనము రియల్ టైం నాలెడ్జ్ లేకుండా, నాట్ ఈవెన్ మనం ఇంటర్న్ గా కూడా మనం జాయిన్ కాలేం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో చాలా మంది ఇక్కడ ఏంటి అంటే బోత్ కెరీర్ గ్యాప్ వాళ్ళకే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయకుండా, ఇంటర్న్షిప్ చేయకుండా అండ్ రియల్ వరల్డ్ నాలెడ్జ్ లేకుండా, మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ లింక్డ్ఇన్, గిట్హబ్ ప్రొఫైల్స్ లో అప్డేట్ చేయకుండా, నేను కోర్స్ జాయిన్ అయ్యా, క్లాసులు వింటా ఉన్నాను, డేటా సైన్స్ కోర్స్ అయిపోగానే నాకు జాబ్ వస్తుంది అంటే నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది డార్క్ రియాలిటీ. ఇంతకుముందు జనరల్గా ఎలా ఉండేది, కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది, బేసిక్ నాలెడ్జ్ చేసేసేవాళ్ళు. కానీ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ లేకుండా, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయకుండా, ప్రాపర్ ప్రెజెంటేషన్ లేకుండా మనం ఖచ్చితంగా డేటా సైన్స్ లో జాబ్ వచ్చే పరిస్థితి ఉండదు. అండ్ ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఒకవేళ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ గా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది ఏంటి అంటే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండదు, గిట్హబ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయరు, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ చేయరు, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేయరు, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయరు. దీని తర్వాత ఇంటర్న్ గా వర్క్ చేయడానికి ఇష్టపడరు, డైరెక్ట్ గా ఒకటేసారి నాకు ఫుల్ టైం జాబ్ కావాలంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే అప్డేటెడ్ కరికులం ఫాలో అవ్వరు, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, దాంతో పాటు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి. అండ్ తర్వాత వచ్చేసి ఆఫ్లైన్ లో ప్రిఫర్ చేయండి, 200% ఆఫ్లైన్ లో ప్రిఫర్ చేయకుండా ఏదో ఆషామాషిగా ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతా క్లాసులు వింటా ఉంటారు, రియల్ గా ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చిన డౌట్స్ ని వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అండ్ ప్రాజెక్ట్, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ కూడా మనకు తెలియాలి. ఆ ప్రాజెక్ట్ ఎలా ప్రెజెంట్ చేయాలి, ఒక టీమ్ మెంబర్స్ ముందు ఎలా ప్రెజెంట్ చేయాలి, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ లో ఎలా మాట్లాడాలి, తర్వాత ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఎలా వాళ్ళు చూస్తారు, అండ్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఈ హెచ్ఆర్స్ వీళ్ళు ఎక్కడ జాబ్ పోస్టింగ్ జరుగుతూ ఉంది వాళ్ళని ఫాలో అవ్వడం, ఇవన్నీ చేయకుండా ఏంటి అంటే డేటా సైన్స్ నేను ₹1,00,000 ఒక ఇన్స్టిట్యూట్ కట్టావు, లేకపోతే ఒక 50,000 ఒక ఇన్స్టిట్యూట్ కట్టాను, నాకు జాబ్ వచ్చేస్తుంది. విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది అవ్వదు. మనం ప్రాపర్ వేలో. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో మన 1,00,000 కాదు 2,00,000 పెట్టి జాయిన్ అయినా, 50,000 పెట్టి జాయిన్ అయినా, ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. డేటా సైన్స్ కి టైఅప్స్ కూడా అవసరం. అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అవుతున్నాం అంటే వాళ్ళకి టైఅప్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, మన సైడ్ నుంచి కూడా మన నెట్వర్క్ బిల్డ్ చేసుకొని ఓన్ గా కూడా మన ఎఫర్ట్ కూడా మనం ఉండాలి. మన ఇంటర్వ్యూస్ కూడా మనం అప్లై చేసుకుంటూ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఆఫ్లైన్ లోనే ప్రిఫర్ చేయండి, ఆన్లైన్ లో వద్దు. సాధ్యమైనంత వరకు మాక్సిమం పాసిబిలిటీ. ఎందుకంటే మనకి ఉదయం నుంచి సాయం దాకా ఉండి మనకు డౌట్స్ క్లియరెన్స్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్తేనే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇది మనము అర్థం చేసుకోవాలి. అండ్ డేటా సైన్స్ డార్క్ రియాలిటీ ఏంటి అంటే నేను ఓన్లీ డేటా సైన్స్ కోర్స్ నేర్చేసుకున్న జాబ్ వస్తుంది అంటే రాదు. దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం నాలెడ్జ్, ఇంటర్న్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫుల్ టైం గా మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంటర్న్ గా ఒక 3-4 months చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. దానికి మనం ఇంకా ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు డేటా సైన్స్ తో పాటు ఖచ్చితంగా ఎంఎల్, దాంతో పాటు ఏ కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రిక్వైర్మెంట్ తగ్గట్టు. అండ్ కంపెనీ డిఫర్ అయి ఉంటుంది కాబట్టి మనం ఓవరాల్ గా కొన్ని కంపెనీస్ ఫాలో అయ్యి వాళ్ళు ఎలాంటి అప్డేటెడ్ కరికులం ఉంది, అప్డేట్ కరికులం జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ లో ఉందా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి 1-10 సార్లు. అప్పుడే మనం డెసిషన్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఎవరు కూడా దీని గురించి మాట్లాడు. జనరల్ గా ఏంటి అంటే ఇక్కడ పర్సెప్షన్ ఏంటి అంటే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. ఒకటి డేటా సైన్స్ జస్ట్ కోర్స్ నేర్చేసుకుని ఒక 2 నెలల్లో 3 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది అంటే అబద్ధం అది. ఓకే, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న టాప్ కోర్సెస్ లో ఇది కూడా ఒకటి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు డేటా సైన్స్ కి సంబంధించి మీ స్టడీ బ్యాక్గ్రౌండ్, పాస్డ్ అవుట్ ఇయర్, పర్సంటేజ్ అండ్ మీ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా మీరు కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళీ దాన్ని షార్ట్స్ అనేవి చేస్తాను. డెఫినెట్లీ ప్రతి ప్రొఫైల్ ఈస్ డిఫరెంట్. మనం కూడా ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం కాబట్టి సో ఒకవేళ మీకు యాప్ట్ అయితే డెఫినెట్లీ విల్ రికమెండ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.